Welcome back. In this video, we are going to learn about the general torque equation of a motor. Specifically, it is an induction motor. Alright? In general గా టార్క్ అనేది మనకు ఫ్లక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్లక్స్ ఇన్ ద సెన్స్ మనకు అసలు ఈ టార్క్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే ఇది ఒక రోటార్ అనుకోండి. సో మనకు ట్విస్టింగ్ ఫోర్స్ని టార్క్ అని అంటాము. ఇలా ట్విస్ట్ అయ్యే ఫోర్స్ని టార్క్ అంటాము. ఇట్ ఈస్ ఎ ఫోర్స్ బట్ ఎ ట్విస్టింగ్ ఫోర్స్. ఈ ట్విస్టింగ్ ఫోర్స్ అనేది ఎలా వస్తుంది? సో మామూలుగానైతేనేమో ఇక్కడ సమ్ మొబైల్ ఉంది, మొబైల్ని ఇలా దొబ్బుతున్నాను అని అంటే ఏదో ఒక ఫోర్స్ అప్లై చేసి దొబ్బుతున్నాను. సో దీన్ని నేను ఇలా ఉన్నప్పుడు గుండ్రంగా దొబ్బాలి అని అంటే దీన్ని టార్క్ అని అంటాము. అంటే ఇలా ఒక ఫోర్స్ వచ్చి ఇలా ఇంకొక ఫోర్స్, ఇలా రెండు ఇలా వస్తే దీన్ని టార్క్ అని అంటాము. ఇలా డెవలప్ అయ్యేదాన్ని టార్క్. అండ్ ఈ టార్క్ అనేది మన మోటార్లో ఫ్లక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఐదర్ స్టేటర్ ఫ్లక్స్ టు రోటార్ ఫ్లక్స్ అట్రాక్ట్ అయినా అవుతాయి, లేకపోతే రిపెల్ అన్న అవుతాయి. సో ఆ రిపెల్ ఆర్ అట్రాక్షన్ దాని మీద, రిపల్షన్ అండ్ అట్రాక్షన్ మీద వాటి తీవ్రత ఎంతుంది అనే దాన్ని బట్టి మనకు ఈ రొటేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఎంత టార్క్తో రొటేట్ అవ్వాలి ఇలా అనేది, రైట్? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే టార్క్ ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. బికాస్ ఈ ఫ్లక్స్ అంతా కూడా కరెంట్ వల్లే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అని అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కనుక బేస్ చేసుకుంటే మనము, సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏం చెప్తుంది? వెనెవర్ ఏ కండక్టర్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ఇన్ ఇట్, so whenever current is flowing through one conductor, then a magnetic field will be produced around it. సో ఇది నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది నా కరెంట్ డైరెక్షన్, ఇది ఒక కండక్టర్, ఇందులో కరెంట్ పోతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా డెవలప్ అవుతుంది. ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అని చెప్తూ ఉంటాం మనము. సో ఈ కరెంట్ మీదనే నీకు ఈ ఫ్లక్స్ లైన్స్ అనేటివి డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి టార్క్ ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దాట్, రైట్? సో ఇవి రెండు కూడా కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చు, టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫై అండ్ ఐ. అండ్ ఇక్కడ మనం ఈ ప్రపోర్షనాలిటీని తీసేయాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కే ఇంటూ పై ఇంటూ ఐ ఇలా రాసుకోవచ్చు. అండ్ ఇది దేన్ని సాటిస్ఫై చేస్తుంది? ఇది ఒక డీసీ మోటార్ అయితేనేమో ఇట్స్ ఓకే, డీసీ మోటార్ అయితేనేమో ఓకే. ఎందుకు డీసీ మోటార్ అయితే ఓకే, ఏసీ మోటార్ అయితే ఎందుకు కాదు అని అంటే ఏసీ మోటార్లో మనకు కొన్ని ఎక్స్ట్రా పారామీటర్స్ ఉంటాయి. మనకు ఎక్స్ట్రా పారామీటర్స్ ఇన్ ద సెన్స్ దానికి రాయాలి అని అనుకుంటే మనం టార్క్ ఈక్వేషన్ కే ఫై ఐ అండ్ కాస్ ఫై. ఎందుకు ఇలా రాశాను? అండ్ ఐలో కూడా అది I2, కాస్ ఫైలో కూడా φ2. సో ఇవి మెన్షన్ చేయాలి. ఏంటి ఈ డిఫరెన్స్? ఇదైతే ఏసీ మోటార్కి. ఏసీ మోటార్ మనం ఏం డెవలప్ చేస్తున్నాం? జనరల్ టార్క్ ఈక్వేషన్ డెవలప్ చేస్తున్నాం, రైట్? దీనికి వ్యత్యాసం ఎందుకు అని అంటే మామూలుగా డీసీ మోటార్ అయితేనండి, సో డీసీ మోటార్ సర్క్యూట్ ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ మై డీసీ మోటార్, దిస్ ఈజ్ మై బ్రషెస్ అండ్ హియర్ ఐ విల్ ప్రొవైడ్ ద సప్లై టు ఇట్, ప్లస్ అండ్ మైనస్. సో ఇలా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది మోటార్లో రొటేట్ అయ్యే పార్ట్ ఏంటంటే రోటార్. సో ఈ డీసీ మోటార్కి ఈ ప్లస్ మైనస్ అనే సైన్స్తోని మనం సప్లైని ప్రొవైడ్ చేసినప్పుడు రోటార్ అనేది ఎలా కనెక్ట్ అయి ఉంటుంది స్టేటార్కి? దేర్ విల్ బీ అన్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద స్టేటార్ టు రోటార్ ఇన్ ఏ డీసీ మోటార్. ఈ బ్రషెస్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రషెస్ అనేటివి నీకు ఎలక్ట్రికల్ కాంటాక్ట్ని మెయింటైన్ చేస్తాయి నీ రోటార్లో. కాబట్టి ఏదైనా కరెంట్ ఇలా ఫ్లో అయింది అనుకోండి, సప్లై నుంచి మెయిన్స్ నుంచి ఇలా కరెంట్ ఫ్లో అవుతే అదే కరెంట్ని ఆర్మేచర్ నుండి వెళ్తుంది, డీసీ మోటార్ ఆర్మేచర్ నుండి. కరెంట్ అనేది సేమ్, ఈ కరెంట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఫీల్డ్ సంగతి మాట్లాడుకుంటేనేమో మనకు డీసీ మోటార్లో టైప్స్ ఉన్నాయి, సిరీస్ మోటార్, షంట్ మోటార్ అంటూ అలా ఉన్నాయి. సో షంట్ మోటార్ అనుకుంటే ఇలా ఉంటుంది, రైట్? అండ్ ఈ ఫ్లక్స్ అనేది ఇది వేరే పారామీటర్లా ఉంది. మనకు కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫీల్డ్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది. కాబట్టి టార్క్ ఇస్ ప్రపోర్షనల్ టు ఫై అండ్ టార్క్ ఇస్ ప్రపోర్షనల్ టు ఐ, రైట్? అండ్ ఇవి రెండింటిని కలుపుకొని రాసుకుంటే టార్క్ ఇస్ ప్రపోర్షనల్ టు ఫై ఐ. కాన్స్టాంట్ కావాలి కాబట్టి సో ఈ ప్రపోర్షనాలిటీని తీసేయాలి కాబట్టి ఈ కాన్స్టాంట్ కే. ఇది డీసీ మోటార్ని ఓకే సాటిస్ఫై చేసింది. ఏసీ మోటార్కి వచ్చేసరికి ఇక్కడ I2 అని పెట్టాం, కాస్ φ2 అని పెట్టాం. కాస్ ఇట్ ఈస్ ఎ పవర్ ఫ్యాక్టర్. మనకు ఏసీలోనే పవర్ ఫ్యాక్టర్ అనే టర్మినాలజీ ఉంటుంది, డీసీ మోటార్లో అలాంటి టర్మ్ మనం యూజ్ చెయ్యం. వై? బికాస్ డీసీలో మామూలుగానైతే ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ మై డీసీ సప్లై ఇది ఒక యాక్సిస్ అనుకుంటే
వోల్టేజ్ అనేది సమ్ 220 వోల్ట్స్ ఇలా ఉందనుకోండి. కరెంట్ అనేది ఒక 10 యాంప్స్ ఉందనుకోండి, ఇలా ఉంటుంది. సో నీకు ఇక్కడ ఫేస్ డీలే, ఆ డీలే, ఈ డీలే అంటూ ఏం లేదు. రైట్, నీకు అడ్వాన్స్మెంట్లో ఉంది, డీలేలో ఉంది, అలా అంటూ ఏం లేవు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇది అప్పుడే స్టార్ట్ అయింది, జీరోనే. అంటే టైం అనే యాక్సెస్ని పెట్టుకున్నాం కదా, ఇది టైము, ఇది మ్యాగ్నిట్యూడ్. సో 0th టైంలోనే నీకు కరెంట్ అనేది ఉంది, వోల్టేజ్ అనేది ఉంది, రెండు కూడా కాన్స్టెంట్గానే ఉంటున్నాయి. సో నీకు ఫేస్ డీలే, ఆ డీలే, ఈ డీలే, పవర్ ఫ్యాక్టర్ అట్లా ఏ ఉండదు, ఆ కాన్సెప్టే ఉండదు. కాబట్టి ఇట్స్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఫార్ములా సాటిస్ఫైడ్ విత్ డీసీ మోటార్. బట్ ఏసీ కాంపోనెంట్కి వచ్చేసరికి ఏమవుతుంది, నీకు ఏసీలో ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్ అని మనం అనుకుంటే, సో వోల్టేజ్ అనేది 0th సెకండ్ కాడ స్టార్ట్ అయింది అని అనుకుంటే, నా కరెంట్ అనేది ఇండక్టివ్ లోడ్లో అయితే ల్యాగ్ అవుతుంది, కొంచెం లేట్గా వస్తుంది. 0th సెకండ్ కాడ స్టార్ట్ అయితే ఏదో ఒక 5 సెకండ్స్ తర్వాత కరెంట్ వచ్చింది అనుకోండి, జస్ట్ అనుకోండి. అంటే 5 సెకండ్స్ కాదు, అన్ని మిల్లీ సెకండ్స్లోనే ఉంటాయి కాబట్టి, కానీ అర్థం కానికి నేను ఈజీగా ఉంటుందని అలా 5 సెకండ్స్ అని చెప్తున్నాను. వెరీ 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 మిల్లీ సెకండ్స్లో ఉంటుంది, 0.02 మిల్లీ సెకండ్స్ అలా ఉంటుంది. ఆ డీలే అనేది ఇంకా దారుణంగా ఉంటుంది, 0.002 ఆ విధంగా ఉంటుంది. బట్ అర్థం కానికి చెప్తున్నాను. ఇది 0th సెకండ్ కాడ అయితే ఇది ఒక 5 సెకండ్ అని అనుకోండి. ఇది డీలే. ఈ డీలే చేయబట్టి ఏమవుతుంది, మనకు పవర్ ఫ్యాక్టర్ అనే టర్మినాలజీ, అదొక టర్మ్ అనేది వస్తుంది, మనకు పవర్ ఫ్యాక్టర్ అనే టర్మ్ వస్తుంది. సో యువర్ టార్క్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ K, phi, I2, cos phi2. I2 అని ఎందుకు పెట్టాను ఇక్కడనేమో I ఉంది. I ఇన్ ద సెన్స్ దిస్ ఇస్ IA, ఆర్మేచర్ కరెంట్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మై మెయిన్ కరెంట్, సప్లై కరెంట్. బట్ I2 అని ఎందుకు పెట్టాను అని అంటే, జనరల్గా ఇండక్షన్ మోటార్స్ అన్నీ కూడా ఇలా ఎలక్ట్రికల్ కాంటాక్ట్ని మెయింటైన్ చేయవు, రోటార్ టు స్టేటార్. ఫర్ సపోజ్ నా స్టేటార్ ఇలా ఉందనుకోండి, దిస్ ఇస్ మై స్టేటార్. రోటార్ అనేది ఇలా గాల్లో డ్రా చేస్తాం, గాలే. ఇక్కడేమో నీకు బ్రష్ పెట్టి డ్రా చేసాం సర్క్యూట్లో, ఇక్కడ ఏంటి గాల్లో ఉన్నాయి మొత్తం కూడా. సో గాల్లో ఉన్నాయి కాబట్టి మామూలుగా నువ్వు దీనికి సప్లైని ఫీడ్ చేసావే అనుకో, దిస్ ఈస్ మై ఏసీ సప్లై ఫెడ్ టు దిస్ మోటార్. ఇది ఐ సమ్ కరెంట్, స్టేటార్ కరెంట్ అని నువ్వు అనుకుంటే, స్టేటార్ కరెంట్ ఆర్ సప్లై కరెంట్ అని నువ్వు అనుకుంటే, ఈ స్టేటార్కి కరెంటు పోయి ఇది ఒక ఫీల్డ్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇలా ఈ ఫీల్డ్ అనేది నీ రోటార్తో లింక్ అయిపోయి ఉంటుంది. ఇది ఏసీ క్వాంటిటీ కాబట్టి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నీ రోటార్ ఉంది కాబట్టి ఇందులో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ వల్ల నీకు కరెంట్ I2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ అనేది E2, కరెంట్ I2 అనేది కరెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ రోటార్ బార్స్. స్లిప్ ఇండక్షన్ మోటార్ అయితేనేమో రోటార్ వైండింగ్ అనుకోవచ్చు, స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అయితేనేమో రోటార్ బార్స్ అనుకోవచ్చు. దిస్ ఈస్ ద థింగ్, రైట్. E2 I2 ఎందులో నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది, నీకు గాలి లోపల నుండి ఇండక్షన్ ప్రిన్సిపల్ సహాయంతో ట్రాన్స్ఫర్ అవుతుంది. రైట్, ఒక రేషియోలో నీకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఒక 100 amps ఇక్కడ నుంచి పోతుంది అని అంటే 100 amps ఇక్కడికి రావు, ఒక 50 amps 30 amps వస్తాయి కావచ్చు, లేకపోతే ఇంకెక్కువ అవుతాయి కావచ్చు, చెప్పలేము. డిపెండ్స్ అపాన్ ద కన్స్ట్రక్షన్ని బట్టి ఉంటుంది. రైట్, అండ్ దిస్ ఈస్ ద థింగ్ వై వీఆర్ రిప్రజెంటింగ్ దిస్ I యాజ్ I2 cos phi2 ఇన్ దిస్ టార్క్ ఈక్వేషన్. రైట్, ఇంకొకటి ఏంటి అని అంటే, I2 అనేది ఇండక్షన్ మోటార్లో ఎలా రాసుకుంటారు. సో మనకు ఈక్వాలెంట్ సర్క్యూట్ పారామీటర్స్ అని ఉంటాయండి. రైట్, స్టేటార్ రెసిస్టెన్స్, ఇండక్టివ్ రియాక్టెన్స్, ఆ తర్వాత నో లోడ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, నో లోడ్ మ్యాగ్నెటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, ఇది ఒకటి ఉంటుంది అన్నట్టు. మళ్ళీ రిఫరెన్స్ చేసుకుంటాము, రోటార్ సైడ్ ఉన్నంతా కూడా స్టేటార్ సైడ్ రిఫరెన్స్ చేసుకుంటాము, ఇలా రాసుకుంటాం. మనము రాసుకున్నప్పుడు ఆ పారామీటర్స్ని మనము I2 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ E2 డివైడెడ్ బై Z2 అంటే, మామూలుగా అయితే ఓమ్స్లా I2 ఈజ్ ఈక్వల్స్ టు E2 బై Z2 అనేది ఓమ్స్లా ఎలా అవుతుంది, I ఈజ్ ఈక్వల్స్ టు V/R కదా. E2 మీన్స్ V, Z మీన్స్ R, V/R, I ఈజ్ ఈక్వల్స్ టు V/R. E2 Z2 అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇది అంతా ఏసీకి సంబంధించినటువంటి పారామీటర్స్ కాబట్టి E2 ఈజ్ వోల్టేజ్ లాంటిది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. రైట్, అండ్ E2 అనేది విత్ రెస్పెక్ట్ టు దర్ ఇంపిడెన్స్, ఏసీ కాబట్టి ఇంపిడెన్స్, ఒకవేళ DC అయితే రెసిస్టెన్స్. నీకు రియాక్టివ్ కాంపోనెంట్ X కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ Z అని పెట్టాలి. రైట్, E2 బై Z2, I2 ఈజ్ ఈక్వల్స్ టు E2 బై Z2 అండ్ cos phi2 ఈజ్ ఈక్వల్స్ టు R2 బై Z2. హౌ దిస్ ఈజ్ R2 బై Z2 ఇన్ ద సెన్స్, మనం ఇంపిడెన్స్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుంటే, ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఇది రియల్ కాంపోనెంట్, ఇది రియాక్టివ్ కాంపోనెంట్, అండ్ దిస్ ఈజ్ ద ఓవరాల్ కాంపోనెంట్. X అనేది రియాక్టివ్, రెసిస్టెన్స్ అనేది రియల్, Z ఈస్ టోటల్ ఓవరాల్ కాంపోనెంట్, ఇమాజినరీ ప్లస్ రియల్ కాంపోనెంట్. ఇది రియల్ కాంపోనెంట్ ఎలా అంటున్నాము అంటే, రెసిస్టెన్స్ అనేది ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్, అది దాని తత్వం, దాని గుణం. అది రెసిస్టెన్స్ అనేది ఒక మెటీరియల్ యొక్క ప్రాపర్టీ. ఒక గోల్డ్ ఉంది అనుకోండి, షైన్ అవుతుంది. సో అది ఒక గోల్డ్ యొక్క ప్రాపర్టీ అది.
అండ్ సిల్వర్ ఉందనుకోండి కాస్త తక్కువ షైన్ అవుతుంది, అది దాని ప్రాపర్టీ, అది దానికి ఇన్బిల్ట్గా వచ్చింది, బై నేచర్ అది వచ్చింది అన్నట్టు, దాని లోపల ఇమిడి ఉంటుంది. సో ఈ రెసిస్టెన్స్ అనేది కూడా ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్. కానీ రియాక్టెన్స్ అనేది ఇంత చూడండి, ఇది మధ్యలో వచ్చినటువంటి కాంపోనెంట్, ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ కాంపోనెంట్. ఫ్లక్స్ ఉంటేనే ఈ కాంపోనెంట్ ఉంటుంది. ఫ్లక్స్తో నీకు ఇలా కట్టింగ్ జరుగుతుంది, కట్టింగ్ జరిగినప్పుడు మాత్రమే ఈ రియాక్టివ్ కాంపోనెంట్ అనేది రేజ్ అవుతుంది. ఇది ఎంత ఫాస్ట్గా కట్ అవుతే అది అంత ఎక్కువ వాల్యూ ఉంటుంది, తక్కువైతే తక్కువగా ఉంటుంది, మధ్యలో వచ్చింది. దిస్ ఈజ్ అన్ ఇమాజినరీ కాంపోనెంట్. సో వీటి రెండింటిని వెక్టార్ సమ్ చేస్తే నీకు ఇంపిడెన్స్ అనేది వస్తుంది. అండ్ ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ప్రకారం పవర్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి అని అంటే దట్ ఈస్ ఆఫ్ ఆల్ అబౌట్ గివింగ్ సమ్ రేషియో ఆఫ్ R2/X2. సో రోటర్ సైడ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2:2 అని అనుకుంటున్నాం. R2/X2 అనేది నీకు ఈ పవర్ ఫ్యాక్టర్ వచ్చింది. నౌ ఇప్పుడు ఏం చేద్దామనంటే అక్కడ ఉన్నాయి అన్నీ కూడా రాసిస్తాం. K5 ఈ I2 బదులు E2/Z2 ఇంటూ ఆ cos φ2 బదులేమో R2/Z2 R2/Z2. లాస్ట్లీ T ఈజ్ ఈక్వల్స్ టు K5 E2 R2 డివైడెడ్ బై Z2 హోల్ స్క్వేర్. Z2 హోల్ స్క్వేర్ ఇన్ ద సెన్స్ మామూలుగా ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ఇంపిడెన్స్ ట్రయాంగిల్లో ఇది కావాలి నాకు, ఇవి రెండు రైట్ యాంగిల్లో ఉంటాయి. సో ఇవి రెండు రైట్ యాంగిల్లో ఉంటాయి, ఖచ్చితంగా రైట్ యాంగిల్లోనే ఉంటాయి. రియాక్టెన్స్ అనేది రెసిస్టెన్స్కి ఎప్పుడు కూడా రైట్ యాంగిల్లోనే ఉంటుంది. సో ఉంటే ఇలా ఉంటే రైట్ యాంగిల్లో ఉంటే జనరల్గా పైథాగరస్ థియరం యూజ్ చేసి ఇంపిడెన్స్ని మనం కనుక్కోవచ్చు. లైక్ Z² ఈజ్ ఈక్వల్స్ టు X² ప్లస్ R². లేదు రైట్ యాంగిల్లో లేవు, ఇన్ కేస్ ఏదన్నా సమ్ యాంగిల్లో ఉన్నాయి అని అనుకుంటే, సమ్ θ యాంగిల్లో ఉన్నాయి అని అనుకుంటే పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ని యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేస్తారు. జనరల్గానైతే ఇది నో లోడ్ కాంపోనెంట్ అయితే రైట్ యాంగిల్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా. రైట్, వెక్టార్ సమ్ చేస్తే మనకు Z బార్ ఈజ్ ఈక్వల్స్ టు X బార్ ప్లస్ R బార్. సో రైట్ యాంగిల్లో ఉన్నాయి కాబట్టి Z బార్ ఈజ్ ఈక్వల్స్ టు X2 స్క్వేర్, ఇట్ మీన్స్ Z² ఈజ్ ఈక్వల్ టు X² ప్లస్ R2². కింద ఉన్న స్టోరీ రాస్తే అయిపోతుంది. K5 E2 R2 హోల్ డివైడెడ్ బై R2² ప్లస్ X2². సరే పెన్నుతో రాసేద్దాం. టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు K5 E2 R2 డివైడెడ్ బై R2² ప్లస్ X2². రైట్, చివరి వరకు వచ్చాము, ఈ ఈక్వేషన్ దాకా వచ్చాము. నెక్స్ట్ ఇదేంటి అని అంటే ఏదో టార్క్ డెవలప్ అవుతుంది, ఈ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొని మోటార్ లోపల టార్క్ డెవలప్ అవుతుంది. ఇట్స్ ఫైన్, బట్ ఎప్పుడు డెవలప్ అవుతుంది ఈ టార్క్, నేను ఏ టైంకి దీన్ని డెవలప్ చేశాను, ఇవన్నీ నేను అజంప్షన్ చేసుకుంటున్నాను. ఏంటి అని అంటే ఒక మోటార్ అనేది 400 voltsకి రేటెడ్తోని దాన్ని డిజైన్ చేస్తే దాంట్లో ఏదో EMF 300 అనేది ఇండ్యూస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను, దాంట్లో ఏదో పర్టికులర్ రెసిస్టెన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను, రియాక్టెన్స్ ఇంత ఉంది అని నేను అనుకుంటున్నాను, అనుకొని ఎంతో ఉంది అనుకొని దీన్ని డెవలప్ చేశాను. కానీ ఇది నాకు టైం టు టైం వ్యారీ అవుతూ ఉంటుంది. నా మోటార్ టైం టు టైం అంటే స్పీడ్ని వ్యారీ చేసిన కొద్దీ నాకు రియాక్టెన్స్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, EMF చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో నాకు ఈ ఈక్వేషన్ పనిచేయదు. సో దట్ దీన్ని మాడిఫై చేయాలి కాస్త. నాకు ఎట్ ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం ఎట్ ఎవ్రీ స్పీడ్ నాకు ఈ టార్క్ తెలియాలి అని అంటే దీన్ని చిన్న మాడిఫికేషన్ చేయాలి. ఎలా, ఈ E2 అనేది ఉంది చూడండి, ఇది వ్యారీ అవుతుంది అని అంటున్నాం కదా, ఎలా వ్యారీ అవుతుంది? ఫర్ సపోజ్ నేను నా మెషిన్కి సమ్ ఏదో ఫ్రీక్వెన్సీతో సప్లై ఇచ్చినప్పుడు నాకు ఏదో RMF డెవలప్ అయింది. ఆ RMF వల్ల ఒక 1500 RPMతో నా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ నా మోటార్ కనుక 1400 RPMతో తిరుగుతుంది అనుకోండి, ఇది క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఇది కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది. RMF క్లాక్ వైజ్, రోటార్ ఇస్ ఆల్సో క్లాక్ వైజ్. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే 100 ఉంది. సో ఈ 100 స్పీడ్కి ఒక 100 volts డెవలప్ అయ్యాయి అనుకోండి EMF. ఎందుకు అంటే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారం నీకు ఇక్కడ EMF అనేది డెవలప్ అవుతుంది. రైట్, సో చేంజ్ ఇన్ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కండక్టర్ ఈస్ ప్రపోర్షనల్ టు ద EMF ఇండ్యూస్డ్ విత్ ఇన్ ద కండక్టర్ అన్నట్టు. సో ఈ డిఫరెన్స్ని బట్టి 100 అంటే 100 volts అనేది వచ్చింది. ఇన్ కేస్ 1500 RPM అంటే RMFతో ఉన్నటువంటి మోటార్కి 1300 RPMలో మోటార్ రొటేట్ అవుతుంది అని అంటే అప్పుడు నీకు ఎంత ఈ వోల్టేజ్ ఉంటుంది, ఇండ్యూస్డ్ వోల్టేజ్, ఇండ్యూస్డ్ EMF ఎన్ని వోల్ట్స్ అయి ఉంటుంది? జనరల్గా మనము అంటే 1 రెవల్యూషన్ డిఫరెన్స్ అంటే 1 volt అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 200 రెవల్యూషన్స్ డిఫరెన్స్ వస్తుంది నీకు. కాబట్టి ఇక్కడ 200 volts డెవలప్ అవుతుంది. అంటే
చేంజ్ అవుతూ ఉంటుంది. ఎట్ ఎవ్రీ స్పీడ్ ఈ రోటార్ స్పీడ్ 1400, ఈ రోటార్ స్పీడ్ 1300. సో ఇక్కడ ఒక వోల్టేజ్ వచ్చింది, ఇక్కడ ఒక వోల్టేజ్ వచ్చింది. ఈడ ఈఎంఎఫ్ డెవలప్ అయింది వేరు, ఓన్లీ 100 volts. ఇక్కడ సమ్ 200 volts వ్యారీ అవుతుంది కాబట్టి సో ఈ ఈక్వేషన్ అన్నిటికీ పనిచేయదు. అండ్ నేను 1300కి వచ్చినప్పుడు ఇంతే చేసుకుంటాను, 100 పెట్టుకుంటాను. తర్వాత 1400 వచ్చినప్పుడు కూడా 100 పెట్టుకుంటాను. సో 1400 100 volts పెడతాను, 1300 100 volts పెడతాను అంటే నడవదు స్టోరీ. అది కాదు కదా, రైట్? ఈ E2 అనేది కాన్స్టెంట్ మనం అనుకుంటాం. వాడు మనకి ఇస్తాడు, మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడే మనకి ఇస్తాడు. ఇంత సప్లై వోల్టేజ్ నువ్వు ఇచ్చినప్పుడు ఈ ఫ్రీక్వెన్సీతోని E2 అనేది ఇంత ఉంటుంది. కానీ నువ్వు వ్యారీ చేసుకో, స్లిప్ను బట్టి నీకు E2 అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి స్లిప్ని కన్సిడర్ చేసుకోవాలి. ఈ E2 అనేది స్లిప్తో వ్యారీ అవుతుంది కాబట్టి ఆ స్లిప్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అండ్ X2 కూడా ఇది రియల్ పార్ట్ కాదు, రియాక్టివ్ కాంపోనెంట్ ఈజ్ అన్ ఇమాజినరీ కాంపోనెంట్. ఇది స్లిప్ను బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. ఎందుకు స్లిప్ను బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది? స్లిప్ను బట్టి, స్లిప్ అంటే ఏంటిది? ఈ డిఫరెన్స్ కదా, ఈ రేషియో, ఏ రేషియోలో ఇది డిఫరెన్షియేట్గా ఉంది అనేది చెప్పేది స్లిప్. ఈ స్లిప్ను బట్టి నీకు రియాక్టెన్స్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి నువ్వు ఇక్కడ స్లిప్ని కన్సిడర్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఫైనల్ ఈక్వేషన్ విల్ బి లైక్ దిస్: K5 SE2 R2 డివైడెడ్ బై R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఒక ఎస్, ఇక్కడ ఒక ఎస్ యాడ్ చేస్తే ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ ఏసీ మోటార్, టార్క్ ఈక్వేషన్ ఆఫ్ ఏసీ మోటార్, జనరల్ టార్క్ ఈక్వేషన్. ఇంకా మనకుంటా AC2 స్క్వేర్ R2 స్క్వేర్ డివైడెడ్ బై R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్, ఆ విధంగా కూడా ఉంటాయి. సో వీ విల్ డిస్కస్ దోస్ థింగ్స్ later in our next videos. And this is all about this video. If you like this video, don't forget to like and share this video with your friends. Thank you all. Signing off.